ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వారణాసిలోని భారతమాత మందిరం యూనిక్ గా నిలిచింది. దీని ప్రత్యేకత ఏంటంటే 5 దేవతలు విగ్రహాలు లేవు. ఇక్కడ భారతదేశపు విస్తృతమైన మ్యాప్ అమర్పడమే ప్రధాన ఆకర్షణ. ఇది ఎంత ప్రాచీనదో అంటే దాదాపు 97 సంవత్సరాల కిందట తయారీ పూర్తయింది. మహామాతృభూమి గౌరవార్థం నిర్మాణం. ఈ మందిరాన్ని స్వాతంత్ర్య సమరయోధుడు బాబు శివ్ ప్రసాద్ గుప్తా నిర్మించారు. నిర్మాణం 1918 లో ప్రారంభమై 1924 లో పూర్తయింది. 1936 లో మహాత్మా గాంధీజీ స్వయంగా దీనిని ప్రారంభించారు. పూర్వ భారతదేశ విస్తృతి. మందిరం మధ్య భాగంలో మక్రానా మార్బుల్ పై అఖండ విభజన ముందు భారతదేశం మ్యాప్ ఎక్కడికక్కడ ఖచ్చితంగా చెక్కబడింది. ఈ మ్యాప్ లో అప్పటి భారతదేశం తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, మయన్మార్, సిలోన్, శ్రీలంక వంటి ప్రదేశాలు కూడా చూపించారు. భవన నిర్మాణ విశేషాలు. అన్ని పర్వత శ్రేణులు, పెద్ద నదులు, సీమలు, ద్వీపాలు, మహాసముద్రాలు, మొత్తం 450కి పైగా భౌగోళిక విశేషాలు ఇందులో ప్రతిబింబించాయి. ఎత్తు, లోతు సమాచారం కూడా శాస్త్రీయంగా అంకితంగా ఉంది. హిమాలయాల శ్రేణిలో మౌంట్ ఎవరెస్ట్, కెరెండులు, అలాగే చాలా చిన్న ద్వీపాలు కూడా మినింగ్ పదార్థం మీద చెక్కారు. ప్రత్యేక పద్ధతులు. ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నాడు ఈ మ్యాప్ లో నీటి మండలాల్లో నీరు నింపి భూమి భాగాన్ని పువ్వులతో అలంకరిస్తారు. మ్యాప్ ను అధిష్టానంగా పూజించడం ద్వారా దేశభక్తికి ఉత్తేజం అందించేది. కారీగర్లు. చరిత్ర. దీనిని రూపొందించడంలో 30 మంది కార్మికులు, 25 మంది మిస్ట్రీలు 6 ఏళ్ల పాటు కష్టపడ్డారు. వారి పేర్లు కూడా మందిరంలో నిక్షిప్తంగా ఉన్నాయి.